కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను మొదలుపెట్టింది తామే అని, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పూర్తి చేసింది, మూసి ప్రక్షాళన మొదలుపెట్టింది కూడా తామే అని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పైసా నిధులతో పనులు చేయని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని జగదీష్ రెడ్డి విమర్శించారు. 2027 నాటికి 24,000 మెగావాట్ల విద్యుతోత్పత్తి లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసిందని, యాదాద్రి పవర్ ప్లాంట్ను ప్రారంభించిందని అన్నారు. ఫ్లోరైడ్ని రూపుమాపడానికి మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి మంచినీటిని అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ మాతా విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహంగా మార్చి అసెంబ్లీలో పెడితే ఊరుకునేదే లేదన్నారు జగదీష్ రెడ్డి. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంటు 800 మెగావాట్ల యూనిట్ ప్రారంభం చేసి జాతికి అంకితం ఇచ్చినారు. అదే సందర్భంలో మెడికల్ కళాశాల భవనాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా నిధిల్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు